వితంతువుల పట్ల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై గలమెత్తింది బాల వికాస స్వచ్ఛంద సంస్థ. వితంతువులకు జరుగుతున్న అన్యాయాలపై యువత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు బాల్ తెరీసా పిలుపునిచ్చారు. వితంతు విముక్తి ఉద్యమంలో యువత పాత్ర అనే అంశంపై వడ్డేపల్లిలో సంస్థ నిర్వహించిన మహాసభలో సమాజంలో మార్పులు తీసుకొచ్చేందుకు యువతే కీలక పాత్ర వహించాలని, వితంతువులకు గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు. మనం మన మహిళా ప్రోగ్రాంలో ఉన్న వితంతువుల్ని చూసినప్పుడు 15,000 మంది ఉన్నారు. మనకి అంటే మహిళలు 2 లక్షల మంది ఉన్నారు. అందులో 15,000 మంది వితంతువులు ఉన్నారు అన్నాడు. సర్వే చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు సమాజంలో కానీ ఇంట్లో కానీ పడే బాధల ద్వారా భరించలేక 30% ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఆత్మహత్యను చేపించే సమాజం ఎలాంటిది, న్యాయం తీసుకురావాలా, సమానత్వం తీసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళకు విముక్తి తీసుకురావాలని వితంతు విముక్తి ఉద్యమం అందులో యూత్ చేసేది. వితంతువులుగా మారడానికి కారణం చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడమే ప్రధాన కారణమని గుర్తించిన సంస్థ, చిన్న వయసులో వివాహాలను అడ్డుకున్నా పెళ్లిళ్లు కొనసాగుతున్నాయని, బాల్య వివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలని సంస్థ సూచించింది. సమాజంలో వితంతు మహిళలపై గౌరవం పెంపొందించాలని, వారికి విముక్తి కల్పించాలని కోరారు. చాలా మంది వితంతువులకు అన్యాయాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అలాగే వితంతువులు కూడా వాళ్ళ బాధల్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక్కరోజు వరకే విని ఊరుకోకుండా స్టూడెంట్స్గా, ఒక పీపుల్స్గా చాలామంది వితంతువులకు జరిగే అన్యాయాలని అరికట్టాలి. అలాగే బాల్య వివాహాలు తగ్గిస్తే దాదాపు వితంతువులు బాధపడాల్సిన అవసరం ఉండదు. చిన్న వయసులో బాల్య వివాహాలు చేయడం వల్లనే చాలామంది వితంతువులు అవుతున్నారు. కాబట్టి స్టూడెంట్స్గా ప్రజలకి మోటివేషన్ చేసి వాళ్ళకు బాల్య వివాహాలు చేయకుండా, అలాగే వితంతువులైన వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించే విధంగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. వితంతువులు అయినంత మాత్రాన సమాజంలో తలెత్తుకోలేకుండా ఉన్నామని, ఏ పాపం చేశామని తాము శిక్ష అనుభవించాలని వాపోతున్నారు వితంతు మహిళలు. సమాజం చిన్నచూపు చూడ్డాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, తమ పిల్లల కోసం దీనస్థితిలో బతుకుతున్నామంటున్న కొందరు ప్రభుత్వం చేయూతనిచ్చి ప్రోత్సహించాలంటున్నారు. నాకు 4 పిల్లలు, ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. కానీ పెళ్ళి చిన్నతనంలో అయింది. 11 సంవత్సరాలకి పెళ్ళి అయింది. అప్పుడు నేను చిన్న ఏజే ఉన్నా. మా నాన్న బాగా తాగడం వల్ల వీక్ అయిపోయిండు. అలాగే నాకు పెళ్ళి చేసి, నాకు 4 పిల్లలు పుట్టిన తర్వాత మా ఆయన యాక్సిడెంట్ అయ్యి మా ఆయన చనిపోయిండు. ఇప్పుడు మళ్ళీ నేను ఇదివరాలుగా మిగిలిపోయినా. కానీ నా పిల్లలను పోషించుకుంటా రావాలంటే చాలా కష్టంగా ఉంది. వితంతువులకు ఇప్పుడు బాసటగా నిలిచింది బాల వికాస స్వచ్ఛంద సంస్థ. వారి జీవితాలను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది. సమాజంలో వారికి ఒక ప్రత్యేక స్థానం కల్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.